ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ కావాలనా వద్దా, లేకపోతే మీకు తెలుగు మీడియమే కావాలనా, లేకపోతే ఇంకొక మీడియం కావాలనా, ఆప్షన్స్ మీకు ఏంది అని చెప్పి ప్రతి ఇంటికి పంపించాం. మొత్తం దాదాపుగా 40 లక్షల మంది పిల్లల ఇళ్లకు ఆ తల్లిదండ్రులందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకున్నాం. 40 లక్షల ఒపీనియన్, దగ్గర 40 లక్షల ఒపీనియన్లు తీసుకున్నాం. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ఆ ఒపీనియన్ చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏం తెలుసా, పేరెంట్ కమిటీస్లో 94% వస్తే ఇండివిజువల్ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు. ఇండివిజువల్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి, ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిజువల్గా ఇచ్చినారు. ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96%. ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకొని దీన్ని ఎస్ఈసికి పంపించడం, స్టేట్ లెవెల్లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం, వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి, మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి. దాన్ని ఇప్పుడు తీసుకొని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలరాతలు మారాలి అని అంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి. ఇంగ్లీష్ మీడియం చదువులతో మన బేస్ ఇయర్ మొదలు కావాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మొదలవుతుందో 1 నుంచి 6వ తరగతి దాకా ఫస్ట్ మొదలు పెడతా ఉన్నాం. తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 8వ తరగతి, తర్వాత సంవత్సరం 9వ తరగతి, తర్వాత సంవత్సరం 10వ తరగతి. 4 ఏళ్లకు మన పిల్లలు, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ స్టేజ్లోకి 4 ఏళ్లలో తీసుకొని పోతాం. అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి దాకా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేదో ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప అనుకోవడం, ఇంగ్లీష్ లేకపోతే పైకి పోరాం అనుకోవడం, అది కూడా చాలా పొరపాటు. నేను తెలుగులో చదువుకున్నాను. దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ ప్రవేదాలు చేరుకున్నాను కదా, తెలుగులో చదువుకోవచ్చు. ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్నట్టు ద్రౌపది ముర్ము గారు మాతృభాషలో చదువుకున్నారు కదా, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు మాతృభాషలో చదువుకున్నారు కదా, రాష్ట్రపతి అయ్యారు కదా, నేను ఉపరాష్ట్రపతి అయ్యాను కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వరకు పనిచేసిన శ్రీ నూతనపాటి వెంకటరమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కూడా చెప్పాడు కదా, నేను మాతృభాష చదువుకున్నానని చెప్పి. ప్రపంచం అంతా ఇవాళ గౌరవించే శక్తివంతమైన భారతదేశానికి అత్యున్నత ప్రభావశీలైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోడీ ఆయన కూడా మాతృభాష చదువుకున్నాడు కదా. మాతృభాషలో చదువుకొని ప్రధానమంత్రి అయ్యాడు, మాతృభాషలో చదువుకొని నేను ఉపరాష్ట్రపతి అయ్యాను, మాతృభాష చదువుకొని ఆమె రాష్ట్రపతి అయింది, మాతృభాష చదువుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అందువల్ల దయచేసి అందరూ మాతృభాష వైపు మళ్ళండి. మన సంస్కృతిలో భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. భావ వ్యక్తీకరణ భాషలోనే జరుగుతుంది. ఫస్ట్ మదర్ టంగ్, లేటర్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్వర్డ్స్ ఎనీ అదర్ టంగ్. ముందు అమ్మ భాష, ఆ తర్వాత సోదర భాషలు. సోదర భాషలో కూడా మనం గౌరవించాలి. ఎన్ని భాషలు అయితే నేర్చుకోవాలి. హిందీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని ఎవరిపైన బలవంతంగా రుద్దే పరిస్థితి లేదు. నేను ఎవరికి బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకం. మన తమిళనాడులో మాడుతూ చెప్పారు, దాని భాష రుద్దుతున్నారు సార్ మా పైన. ఏ భాష రుద్దకూడదు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈస్ మై ప్రపోజిషన్ అని చెప్పారు. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు. భారతీయ భాష అన్నింటినీ మనం గౌరవించుకోవాలి, వాటిలో ప్రావీణ్యం సంపాదించాలి. లేకపోతే పైకి వెళ్ళలేము. ఆ పైకంటే అక్కడికి కాదు. మీరు ఆ మధ్య దేవుడిని అడిగారు, ఐఎస్సీ చేసయ్యా, చాలా మంది అంటున్నారు ఇంగ్లీష్ రాకపోతే పైకి రాలేమని. నీ దగ్గర ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందంటే ఆయన చెప్పాడు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా నేరుగా వచ్చేయచ్చు ఫ్రీగా, ఏ భాషలైనా కూడా. అలాంటి నిబంధన ఏం లేదని ఆయన చెప్పాడు దేవుడు గారు. కాబట్టి దయచేసి అందరూ కూడా
మాతృభాషలో మాట్లాడండి, మాతృభాష నేర్చుకోండి, ఆ తర్వాత జాతీయ భాషలు నేర్చుకోండి, ఆ తర్వాత అంతర్జాతీయ భాషలు నేర్చుకోండి. రెండోది మన సంగీతాన్ని, మన సాహిత్యాన్ని, మన వాయిద్యాన్ని, మన కళా రూపకాలను వాటిని గౌరవించండి, మన కళాకారులను గౌరవించండి, వారికి మంచి చేయూతనివ్వండి. ఆ కళను మన తిరిగి నిలబడేందుకు కూడా జనం కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అంతా ఉంది. అంతా ప్రభుత్వమే చేస్తుంది అనుకుంటే పొరపాటు. సబ్ కామ్ సర్కార్ కరేగా, हम बेकार बैठे तो चलेगा, ऐसा नहीं चलेगा. అది మనము కూడా జనం కూడా ప్రభుత్వంతో పాటు చేతులు కలపాలా. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ